భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొంది ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ సింగ్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లో సెప్టెంబర్ 26, 1932న మన్మోహన్ సింగ్ జన్మించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జన్మించిన ప్రాంతం పాకిస్తాన్లో ఉండటం గమనించాల్సిన విషయం. దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా మన్మోహన్ సింగ్ కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. మన్మోహన్ సింగ్ బాల్యంలోనే తన తల్లిని కోల్పోయారు. మన్మోహన్ సింగ్ ఆలనా పాలన ఆయన అమ్మమ్మ చూసుకునేవారట. మన్మోహన్ సింగ్ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. కనీసం కరెంటు కూడా లేని గ్రామంలో దీపం వెలుగులోనే చదువుకునేవారట ఆయన. మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ పొందారు. అంతేకాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తన ఎకనామిక్స్ ట్రిపోస్ చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డీఫిల్ చదివారు. మన్మోహన్ సింగ్ 1966 నుండి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా సహకారంతో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా కూడా పనిచేశారు. 1972లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1982లో మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా కూడా నియమించబడ్డారు. 1985 నుండి 1987 వరకు భారత ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ఆ సమయంలో 1987లో సింగ్కు పద్మవిభూషణ్ అవార్డు ఆయనను వరించింది. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. తరువాత 1991 జూన్లో పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆయన ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. మన్మోహన్ సింగ్ 1991లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరలా 1995, 2001, 2007 మరియు 2018 సంవత్సరంలో తిరిగి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే 22, 2004 భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి సేవలందించారు. 2002లో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ సింగ్ అందుకున్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా తన ముద్రను వేసుకున్నారు. దేశ విభజన సమయంలో ఆయన ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు తన తండ్రితో కలిసి పాకిస్తాన్ను విడిచిపెట్టి భారతదేశానికి రావాల్సి వచ్చింది. భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి పాకిస్తాన్ వెళ్లాలని అనుకున్నారని రాజీవ్ శుక్లా తెలిపారు. తాను పెరిగిన గ్రామాన్ని చూడాలనిపించింది. ఆయన ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూడాలనుకున్నారు. ఒకసారి నేను ఆయనతో కలిసి ప్రధాని హౌస్లో సంభాషణ సమయంలో ఆయన పాకిస్తాన్ వెళ్లాలనే కోరిక ఉందని మన్మోహన్ చెప్పారని రాజీవ్ శుక్లా తెలిపారు. మీ పూర్వీకుల ఇంటిని చూడాలనుకుంటున్నారా అని రాజీవ్ శుక్లా అడిగినప్పుడు మన్మోహన్ సింగ్ బదులిచ్చారు. తన ఇల్లు చాలా కాలం క్రితం పూర్తయింది. తాను 4వ తరగతి వరకు చదివిన పాఠశాలను చూడాలని ఉందని చెప్పారన్నారు. అయితే ఆయన తన ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూసే అవకాశం ఆయనకు ఎప్పుడూ లేదు. కానీ ఆయన పాకిస్తాన్లోని గాహ్ గ్రామంలో చదివిన పాఠశాలను ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ బాలుర పాఠశాలగా మార్చేశారు. అదే గాహ్ గ్రామంలో నివసించిన రాజా మహమ్మద్ అలీ మన్మోహన్ సింగ్ క్లాస్మేట్ అని, తాను 4వ తరగతి వరకు మన్మోహన్తో కలిసి చదువుకున్నట్టు మీడియా కథనాల్లో పేర్కొన్నారు. తర్వాత మన్మోహన్ సింగ్ చదువుల కోసం చక్వాల్ పట్టణానికి వెళ్ళారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం ఇండియాకు వెళ్ళిపోయింది. కానీ నేటికీ గాహ్ గ్రామ ప్రజలు ఆయనను గుర్తించుకుంటారు. ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారి 1966 నుండి 1969 వరకు ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా పనిచేశారు. 1969 నుంచి 71 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ
అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1972-76 సంవత్సరాల మధ్యలో ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా ఉన్నారు. 1976 నుంచి 1980 వరకు రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్గా పనిచేశారు. ఐబీఆర్డి భారత విభాగం గవర్నర్గా మన్మోహన్ సేవలందించారు. 1982-85 సంవత్సరాల మధ్య ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశారు మన్మోహన్ సింగ్. 1985-87 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా కూడా పనిచేశారు మన్మోహన్ సింగ్. తొలిసారి రాజ్యసభలో 1991 అక్టోబర్లో అడుగుపెట్టారు మన్మోహన్ సింగ్. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 5 సార్లు అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు మన్మోహన్ సింగ్. 2004లో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఐ కూటమి గెలుపొందాక మన్మోహన్ సింగ్ 13వ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు ఆయన దేశానికి ప్రధానిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. ప్రధానిగా రోజుకు 18 గంటలు పనిచేసేవారు మన్మోహన్ సింగ్. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు ఆయన కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు శ్రీ మన్మోహన్ సింగ్. ఆయనకు 1987లో పద్మవిభూషణ్ అవార్డు వరించింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 2010లో మన్మోహన్ సింగ్ను వరల్డ్ స్టేట్మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్ సింగ్కు చోటు దక్కింది. మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.